Hi everyone, welcome to my channel. Today we are going to learn 7th class science first lesson question answers. Questions given in the lesson. Lesson lo ichina questions. Is only favorite food sufficient for you? Why? Only our favorite food is not sufficient for us because it may not contain all the essential components. మీకు మీ ఫేవరెట్ ఫుడ్డే సరిపోతుందా? ఎందుకు సరిపోదు? ఎందుకంటే మనం తీసుకునే మన ఫేవరెట్ ఫుడ్లో అన్ని రకాలైన కాంపోనెంట్స్ ఉండవు కాబట్టి అది మనకు సఫిషియెంట్ ఫుడ్ కాదు. వాట్ ఫుడ్ డూ యూ ఈట్ ఎవ్రీడే? మీరు రోజు ఏ ఫుడ్ తింటారు? ఎవ్రీడే ఐ ఈట్ ఫుడ్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్, రైస్, ప్రోటీన్స్, దాల్, ఫ్యాట్స్, ఆయిల్, మినరల్స్ అండ్ సాల్ట్స్, కామన్ సాల్ట్, విటమిన్స్, రఫేజ్, ఫ్రూట్స్ ఎట్సెట్రా. ఐ ఆల్సో డ్రింక్ వాటర్. ప్రతిరోజు నేను కార్బోహైడ్రేట్స్ కలిగిన ఫుడ్ని తీసుకుంటాను. దేంట్లో ఉంటాయి కార్బోహైడ్రేట్స్? రైస్లో. ప్రోటీన్స్ దాల్లో ఉంటాయి. ఫ్యాట్స్ ఆయిల్లో ఉంటాయి. మినరల్స్ అండ్ సాల్ట్స్ మనం తీసుకునే సాల్ట్లో ఉంటుంది. అదేవిధంగా విటమిన్స్ అండ్ రఫేజెస్ ఫ్రూట్స్లో ఉంటాయి. దీంతోపాటు మనము వాటర్ కూడా తాగుతాము. థింక్ వై డూ యూ ఈట్ ఇట్? మరి ఫుడ్ను ఎందుకు తీసుకుంటారు? ఆలోచించండి ఒకసారి. వి ఈట్ ఫుడ్ టు గ్రో అండ్ టు బీ హెల్దీ అండ్ స్ట్రాంగ్. మనం ఎందుకు తీసుకుంటాం ఫుడ్ని? మనం పెరగడానికి, మనం హెల్దీగా ఉండడానికి, అదేవిధంగా మనం స్ట్రాంగ్గా ఉండడానికి మనము ఫుడ్ని తీసుకుంటాము. సపోజ్ యూ డోంట్ గెట్ ఫుడ్ ఫర్ లంచ్, హౌ డూ యూ ఫీల్? మీకు ఒకవేళ లంచ్ టైం వరకు మీకు ఫుడ్ టిఫిన్ బాక్స్ రాలేదనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐ ఫీల్ హంగ్రీ. మనం చాలా ఆకలిగా ఫీల్ అవుతాము. డు వి నీడ్ ఎనర్జీ వెన్ వి స్లీప్? వై నాట్? మనము పడుకునేటప్పుడు మనకి ఎనర్జీ కావాలా? ఎందుకు కాదు? వి నీడ్ ఎనర్జీ వెన్ వి స్లీప్ బికాస్ సమ్ సిస్టమ్స్ లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్, కిడ్నీస్, ఇంటెస్టైన్స్ ఎట్సెట్రా ఆర్ ఫంక్షనింగ్ వైల్ వి స్లీప్. మనము పడుకున్నప్పుడు కూడా మనకు ఎనర్జీ అనేది అవసరం. ఎందుకంటే పడుకున్నప్పుడు మనకు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్ నుంచి బ్లడ్ పంప్ అవుతూనే ఉంటుంది. కిడ్నీస్, ఇంటెస్టైన్స్ ఎట్సెట్రా ఆర్ ఫంక్షనింగ్ వైల్ వి స్లీప్. అంటే ఇవన్నీ మనము పడుకున్నప్పుడు కూడా ఈ ఆర్గాన్స్ అనేవి పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి మనకు ఎనర్జీ అనేది అవసరము. ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫర్ ఎ డే, హౌ విల్ యూ ఫీల్? ఒక రోజంతా మీకు ఏమి తినడానికి లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐ ఫీల్ వెరీ మచ్ టైర్డ్ అండ్ వీక్. కదా, మనం చాలా టైర్డ్గా, అదేవిధంగా చాలా వీక్గా ఫీల్ అవుతాము. ఇఫ్ యూ డోంట్ గెట్ ఫుడ్ ఫర్ మెనీ డేస్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ? ఒకవేళ చాలా రోజులుగా మీకు ఎలాంటి ఫుడ్ దొరకకపోతే మీకు ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఐ మే నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ అల్టిమేట్లీ ఐ మే బికమ్ వీక్, లాస్ వెయిట్ అండ్ డై. మనము చాలా రోజులుగా ఫుడ్ తీసుకోకపోతే మనం బెడ్లో నుంచి లేవలేము. అదేవిధంగా చాలా వీక్ అయిపోతాము. మన వెయిట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. చివరికి ఏమైపోతాము? చనిపోతాము. వై షుడ్ వీ టేక్ ఫుడ్? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ఇట్? మనము మరి ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి? వీ షుడ్ టేక్ ఫుడ్ టు గెట్ ఎనర్జీ టు అవర్ బాడీ. ద కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ఫుడ్ ఆర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఆయిల్స్, ఫ్యాట్స్. మనం కంపల్సరీగా ఫుడ్ తీసుకోవాలి. మన బాడీకి ఎనర్జీ కావాలంటే మనం ఫుడ్ తీసుకోవాలి. అందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటివి? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫ్యాట్స్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఫౌండ్ ఇన్ బిస్కెట్స్? మరి చాలామందికి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టము కదా. అందులో ఏముంటాయి? మోర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఇన్ లెస్ క్వాంటిటీ. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వాట్ కాంపోనెంట్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ యువర్ లిస్ట్? మీ లిస్ట్లో ఉన్న మోస్ట్ కామన్ కాంపోనెంట్స్ ఏంటివి? కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ద మోస్ట్ కామన్. మామూలుగా మనం తీసుకునే ఫుడ్లో మోస్ట్గా మనకు లభ్యమయ్యే కాంపోనెంట్స్ ఏంటివంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. డూ యూ ఫైండ్ ఎనీ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ దెమ్? What are they? I found vitamins A, B, C in them. Minerals like sodium, potassium, calcium are also found in little quantities. Where do you write salt and sugar? Why? మీరు సాల్ట్ని కానీ షుగర్లో కానీ ఏ కాంపోనెంట్ కిందికి రాస్తారు? Salt is written in minerals
because we get sodium from it. Sugar is written in carbohydrates because it contains sucrose, a carbohydrate. సాల్ట్ని మామూలుగా మనము మినరల్లో రాస్తాము ఎందుకంటే దాంట్లో సోడియం ఉంటుంది. ఆ సోడియం మనము సాల్ట్ ద్వారా లభిస్తుంది. షుగర్ని కార్బోహైడ్రేట్స్లో రాస్తాము ఎందుకంటే దాంట్లో సుక్రోజ్ అనేది ఉంటుంది, అది ఒక కార్బోహైడ్రేట్. ఆర్ దేర్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ విత్ సిమిలర్ కాంపోనెంట్స్? మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో సిమిలర్ కాంపోనెంట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, రైస్, వీట్, మేజ్ హ్యావ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ మోర్ క్వాంటిటీ. Pulses, beans, peas have proteins. Groundnut, coconut have fat. Mainly vegetables and fruits have vitamins and minerals. అవును, రైస్, వీట్, మేజ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదేవిధంగా పల్సెస్, బీన్స్, పీస్లో ప్రోటీన్స్, గ్రౌండ్నట్, కోకోనట్లో ఫ్యాట్, వెజిటబుల్స్లో అండ్ ఫ్రూట్స్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. విచ్ ఫుడ్ షోస్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్? మరి ఏ ఫుడ్లో స్టార్చ్ అనేది ఉంటుంది? రైస్, పొటాటో, వీట్ ఫ్లోర్ అండ్ ఓట్స్. ఈ స్టార్చ్ అనేది దేంట్లో ఉంటుంది? రైస్లో, పొటాటోలో, వీట్ ఫ్లోర్లో, అదేవిధంగా ఓట్స్లో ఉంటుంది. వాట్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మిల్క్? మరి పాలలో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి? ఆల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్. సో అందుకే మనం పాలని కంప్లీట్ ఫుడ్ అని అంటాము. దీంట్లో ఏమేమి ఉంటాయంట? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ కుడ్ యూ ఐడెంటిఫై ఇన్ పొటాటోస్? మరి పొటాటోస్లో ఎలాంటి ఫుడ్ కాంపోనెంట్ అనేది ఉంటుంది? కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పొటాటోలో. విచ్ ఫుడ్ ఐటమ్ కంటైన్ మోర్ ఫ్యాట్? ఘీలో ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉంటుంది. మిగిలిన క్వశ్చన్ ఆన్సర్స్ని మరో వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.